తీసుకొచ్చారు. దాసు నీ 5 కోట్లు దొర్లుకుంటావు సన్నాయి. ఎవరు పుట్టోడా? ఆగండి ఆగండి. తెరిచిర్రా. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నాదో చిన్న అప్లికేషన్ సార్. ఏ మూటే నువ్వే తెరుస్తావా? లేదు సార్, వాడు ఓపెన్ అయ్యేలోపు నా రివెంజ్ క్లోజ్ చేయాలి. ఏరా నన్నే కొడతావురా? నేనంటే ఏంటి అనుకుంటున్నావురా? తొక్కేస్తాను. ఏం మూసినని కొడతావే? ఏమి అట్లా చూస్తున్నారు? తెరిచి అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అన్నా నువ్వు వచ్చినావేమోనా? వానికి దాగిపించి వాని తలిగిర్రు అంటే మీరు దాగి నన్ను తలిగిస్తారు బే. అచ్చా నన్ను దాన్ని నోడేవాడ్రా? ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ పొట్టి సాలే ఆడా? అవునా? అబ్బే ఓ సాలే నీ అయ్యా. నాకు ఏళ్ళు పెట్టినోడు లేడు బే. ఏంది డ్రామా? కింగ్ ఎక్కడ? ఊకవా. వాడు శానగాడు మాకు చేయి కొట్టి చంపించిండు. నేనే పోయి పట్టుకొస్తా సలగాన్ని. నడువురా. వాడు వస్తేనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు. ఈ జ్ఞానేశ్వర్కి ధమ్కిస్తున్నావురా? ఎగ్జిబిషన్ పెట్టేసిరా తుపాకులది. అరే బుద్ధిలు కాలారా? నన్ను చంపితే ఆడొస్తాడు. జర్ర దమాక్తో ఆలోచించుడి. ఏంటి మన లక్కీలా కలిసి వచ్చేస్తుంది కదా? అందరు సిన్సియర్గా చదువుకుంటున్నారు, నేను కూడా చదువు. చూడరా చూడు. ఏం ఫిగర్ రా? రంగకి ఎక్కువ రాసి తక్కువరా బాబు. మొన్న బిఎఫ్ లో చూసిన ఫిగర్ లా ఉంది కదరా. మాట్లాడరా బాబు. ఇండియన్స్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రేమించుకుందాం రా. బావగారు బాగున్నారా? ప్రేమంటే ఇదే రా. కంటే కూతుర్ని కను లేకుంటే పక్కింటి దాంతో లేచిపోయేవి. సిడిఎఫ్జి. అరే అరే లోపలికి వెళ్ళిపోతున్నా ఆంటీ. దేవుడు అనేవాడు ఉంటే తప్పకుండా ఉంటదిరా. దీన్ని కూడా దేవుడిదేనా? వెళ్ళిపోతుందిరా. అది పోయింది. పోయాచి గాన్. మళ్ళీ బయటకు వస్తే బాగుంటుందిరా. వచ్చిందిరా. నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. బ్లూ ఫిలిం లైవ్ గా చూస్తే. ఏంట్రా నువ్వు అనేది? ఏముంది, రాత్రి బాల్కనీ జంప్ చేసావనుకో. సీన్లు వెరీ ఎక్సైటింగ్. మనకి నేత్రానందం, అంకిల్ కి రాత్రి ఆనందం. బాబు నైట్ డిన్నర్ ఉంటుంది కదా, అందుకే ఇప్పటి నుంచే రెడీ అయిపోతుందేమోరా. షీఈస్ ఫెంటాస్టిక్ రా. డే టైమ్ లో మిడ్ టైం పోతావా? సెల్వే గోల్డ్ కొట్టడం అయిపోయిందా? దేనికిరా? ఆ మాయ కూడా కొడతావని. 7:30 కల్లా మేము డిన్నర్ చేసి వచ్చేస్తాము. వాళ్ళు నువ్వు మాత్రం రెడీగా ఉంటారా. ఈ రోజు మనకు రొమాంటిక్. Welcome to New Zealand, and on behalf of the company, we'd like to thank you. Thank you. Dear colleagues, this evening our boss is hosting a nice party and he wishes all of you to be present. Okay? Yeah, sure. Thank you very much. Welcome. Thank you. ప్లీజ్ కమ్. ఈవినింగ్. Oh, sorry, excuse me. సుబ్రహ్మణ్యం గారు సార్, ఇంకా ఎవరో ఉండాలి. జీతాలు ఎక్కువ మంది రాసి నొక్కేస్తాడేమో బా. అలా చూస్తానంటే అడుగుతున్నాడు కదా. చెప్పా. మ్యాగీ గురించి కదా సార్ మీరు అడుగుతుంది. ఆ అమ్మాయి ఎప్పుడు లేట్ వస్తుంది. అలాంటప్పుడు బీక్ పారాజ్గా. నాన్నగారు ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంతో సహాయం చేశారు. వ్యాపారంలో ఎలాంటి చూడకూడదు. బీక్ పారాజ్గా. Excuse me, sir. Yes, come in. Sorry, sir. Knowing that you're coming today, but I couldn't make it out, sir, because my car had been troubled, sir. I'm ఇప్పుడు చెప్పే extremely కారణంగా sorry. ఇది. ఎవరా నీ పని నువ్వు సరిగ్గా చెప్పుకొని అందరికి వంకలాడతాం. ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్తాందిగా. మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోవడం వల్ల క్లియర్ గా అనిపిస్తుంది. అది కాదు సుబ్రహ్మణ్యం, లేడీస్ అన్నాక 90 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకేం తెలుసు బ్యాచలర్ గారు? Sorry, sir. ఇంకెప్పుడు ఇలా చేయను. It's okay, you can leave now.
ఏడ్రవాడు ఎవరు గెట్టంగాడు స్నానం చేయడానికి గోదావరికి వెళ్ళాడు, పడ్డాడు, వస్తాడు. నేను చేస్తాగా నిన్నెప్పుడికైనా నా అంతటి లేడీ ఆపరేటర్ చేస్తా. నిన్ను పిన్నిస్ బుక్ లోకి నేనెక్కిస్తాగా. ఆ చేత ఈ చేత అండమే గాని ఇంతవరకు నీ పొజిటర్ మీద చెయ్యేయలేదు. నువ్వేనిచ్చావేంటి? అయినా ఆపరేటర్ పోస్ట్ అంటే అంత ఈజీ అనుకున్నావా? ఆపరేషన్ చేసినంత కష్టం. ఈ ఆపరేషన్లు కోఆపరేషన్లు నాకేటొద్దు గాని ఈ థియేటర్ కి నన్ను మేనేజర్ చేసేద్దు. సీపుగా మేనేజర్ పోస్టా? అసలు నేను పిన్నిస్ బుక్ లోకి ఏట్రా నువ్వు ఎక్కించేది నా శంఖం? నువ్వేంటే నీకు మేనేజర్ పోస్ట్ కావాలన్నా ఆపరేటర్ పోస్ట్ వద్దు. నిన్ను కింద క్లీనింగ్ చేయమంటే పైకొచ్చి కటింగ్ ఇస్తున్నావేంటి? ఆయన మేనేజర్ గారు చేసి ఈ ప్రకటనతో నేను ఏకలేకపోతున్నానండి. పక్కన పరమేశ్వరి థియేటర్ లో మా ఎక్క కోసం గాలి మిషన్ కొనిపించారంట. అది మేత నొక్కితే చాలు దుమ్మంతా బుస్సులా వెళ్ళిపోద్దంట. యాక్యూమ్ కేంద్రాన్ని అది ఒకటి కొనిపెట్టచ్చుగా. అట్టాగే కొనిస్తా గానీ ఇక నుంచి నీ పనులు కూడా వాడు చేస్తాడులేవే. నిన్ను పనుల నుంచి తీసేస్తున్నా. బాబు క్షమించండి. ఏంట్రా దాన్ని పనుల నుంచి తీసేస్తే నువ్వు ఫీల్ అవుతున్నావు? ఇక నుంచి మేమిద్దరం కలిసి బాగా పని చేసుకుంటాం. కలిసి విడివిడిగా పని చేసుకుంటాం. నువ్వు వెళ్ళు. ప్రభు ఎక్కడ? పైన. అమ్మా అమ్మా మళ్ళీ ఏంటి? ఇది చాలా అర్జెంటు. అపారా వస్తానమ్మా. బాబుని కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళు. రా బాబు వెళ్ళు. పదా. నమస్కారం. నమస్తే. అదేమిటి ఆయన నీకు నమస్కారం పెడుతున్నాడు? ఆయన అంతే బాబు, ఇంటర్నేషనల్ పిసినారుడు. నేనెక్కడ చిల్లర అడుగుతానని ముందే మాయ నమస్కారాలు పెట్టేస్తుంటాడు. అలాగా? అలాగే బాబు, అలాగే. ఇదిగో ఈ స్టాంప్ తీసుకుని అతికించి సంతకం చేసేవ్వండి. వదలండి. ఇవ్వండి, 20 పైసలు ఇవ్వండి. మలేరియా బిళ్ళలాగా మున్సిపాలిటీ వారు కూడా ఈ స్టాంపులు ఫ్రీగా ఇవ్వచ్చు కదండి. ముందు 20 పైసలు ఇవ్వండి. అప్పారావు నిన్నే. నువ్వా? కొంచెం జిప్పు పెట్టు. పని పూర్తయిందా? పని అవ్వకపోతే జిప్పెలా ఉంటుంది? అమ్మో, కొంచెం చిల్లర. చిల్లరా? మా ఆఫీస్ లో ఎవరికి పని పూర్తయినా ఓహో అదా. కళ్ళు మూసుకో. నా చేతిలో చిప్ప. అవును, ఈ మాత్రం దానికి మన ఒంట్లో తేమ వాడటం ఎందుకు? ఇన్ని ట్యాక్సులు కట్టించుకుంటారు, ఒక గమ్ బాటిల్ పెట్టచ్చు కదండి. ఒరేయ్ ఇట్రారా. ఏంటి? ఒక్కసారి నువ్వు నాలుక అను. ఎందుకు? నువ్వు డాక్టర్వా? కాదురా, స్టాంప్ పండించుకుందామని. సరే. అమ్మో నా స్టాంపు. అమ్మో నా స్టాంపు. ఏమండి చిన్న కుర్రాన్ని చూసారేట? ఏమన్నా తెలియదు బాబాయ్. ఫోన్ నేనే ఎత్తుకుంటాను. అమ్మో, వీడెవడో భావి భారత గోండాలా ఉన్నాడు. చచ్చిన వదలం. అమ్మో నా స్టాంపు. సార్ నా స్టాంపు సార్. 20 పైసలు సార్. కుర్రాడు సార్. 4 సార్. ఏమిటయ్యా? ఏమిటి స్టాంపు సార్, రెవెన్యూ స్టాంపు 20 పైసలు. స్టాంప్ మాట సరే గాని నువ్వు టెండర్ వేసావా? ఎక్కడ వేశానండి? దానికోసం స్టాంపు. ఇవాళ ఆఖరి రోజు. ఇవాళ నువ్వు టెండర్ వేయకపోతే మా ప్యూన్ అప్పారావు టెండర్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మో ఇప్పుడే వస్తా. సార్ ఒక 20 పైసలు ఉంటే ఇవ్వండి సార్ స్టాంప్. పోనీ అప్పారావు దగ్గరే తీసుకుంటాను. హలో ఓ జానా బెత్తల జానమ్మా, ఒక్కసారి ఇటు రావమ్మా. ఏంటి కొలతలు కొలిపించుకుంటావా? ఇదిగో ఆ వ్యవహారం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయే, కొంచెం ఆ పక్క సాయం పట్టు. పట్ట. లాగా. ఇది
ఇదిగో ఈ వ్యవహారం ఇట్లా కుదరదు కానీ నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే. నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు, ఓ సంతోషం సరదా ఉంటాయి. నీ టైపే వేరు. ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు, అదెంత పని. ముందు దూరు. నీ కోసం దూరుతా. దూరు. ఏంటి? అయ్యో, నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి. ఆ అమ్మాయిని కౌగిలించుకుని స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన. అటు ఒక లుక్కు వేయండి. అటు వెళ్ళండి. అతుకుపోయి కానీ గొప్ప సుఖంగా ఉంది. థ్యాంక్స్ రా కొబ్బరి బండం. బాబోయ్ ఆవిడ పరుపు పరుపు. ఎలా మీరు రండి, ఇలా వయసు వచ్చింది, సిగ్గులేదు. వదలండి. ఎలా వదలమంటావే? అంటే కౌగులించుకునే ఉంటారన్నమాట. అభిపే చేతులు అతుకుపోతే విడదీయడానికని మధ్యలో దూరింది ఈ పిల్ల. నీ కంటికి ఇది పిల్లలాగుందో? నేను పని చెప్తాను. ఏంట్రా ఇంకా దెయ్యాల నిలబడి చూస్తారు? త్వరగా వేషాలు కట్టండి. మేము వేషాలు కడితే ఏం బాగుంటదండి? ఏంటి బాగుంటాయండి. గొడవర్లో అయ్యా త్వరగా వెళ్తా వేషాలు కట్టించు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. త్వరగా కట్టండి వేషాలు. అయ్య బాబా, ఇదేంటండి? మేమేదో నాటకం చూడడానికి వస్తే మమ్మల్ని వేసం కట్టమంటారేంటండి? నాకు బట్టలు ఉతకని తప్ప ఇంకోటి రాదండి. ఉడాయ్, నాకు టీకా ఐటమ్ తప్పితే ఇంకేమన్నా వచ్చా చెప్పు. వేషాలు వేయవలసిన వాళ్ళంతా అక్కడ పోయారు. చెప్పలేక చచ్చిపోతున్నాను రా బాబు. మన బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చాడు కదా, ఆయన కూతురు తెలిసే లేదా? ఆ అమ్మాయికి ట్రూప్ వెళ్ళి బీట్ కొట్టారంట, పోలీసులు లోపలేసారు వెళ్ళి. అందుకే మరి నేను ఉన్నాను కదా భయం. ఏంటో ఉండేది, వెయ్యకపోతే పెద్దని కొడతాడు, వేస్తే జనం కొడతారు. టోటల్ గా మమ్మల్ని కొట్టడమే కదా ప్రోగ్రామ్. ఏంటో పెద్ద ఫీల్ అయిపోతావు. ఏదో సింగపూర్ లో ఉన్న మీ ఆవిడ వచ్చి సెంటర్ అన్నట్టు ఫీల్ అయిపోతావు. అయితే మరక మటుగా బాత్రూమ్ వెళ్ళొస్తాను. ఒరేయ్ ఉడయ్, మాటి మాటికి నా పెళ్ళ ఊసెత్తి నలుగురిలోని అవమానిస్తావు కదూ. ఈ దెబ్బతో నిన్ను ఊర్లో వాళ్ళ ముందు నవ్వులు పాలు చేసి బాబు గారి గదతో ఒళ్ళు వాచిపోయేటట్టు కుట్టించకపోతే నా పేరు దుబాయ్ సుబ్బడే కదరా. మా కౌరవుడికి నిజ జీవితంలో వేషమే మరి నాటకంలో కూడా వచ్చింది. అబ్బా, నీళ్ళేంటి ఎలాగైపోయి మరచెంపు కిలమట్టేసినట్టుంది. కురుకుల సార్వభౌముండ, సుక్షత్రియ సుయోధనుండ, అనన్య సాహసోపేతుండ, గదా యుద్ధ విద్య విశారదుండ, గాంధారీ సుతుండ, బలరామ శిష్యుండ, శతసోదర పరివేష్టితుండ, సుయోధనుండ. ప్రభు, తమ దర్శనార్థం శ్రీకృష్ణుల వారు వేంచేసి ఉన్నారు. ప్రవేశపెట్టము. చిత్తం ప్రభు. ఈ కపట నాటక సూత్రధారి ఇప్పుడెందుకు వస్తున్నట్టు చూతుముగాక. బాబు గారు సుయోధన. అయ్యో ఒరే ఉడాయ్, బాబు గారు అంటావేంటి? ఇక్కడ బావగారు అనాలి. బయటికి వెళ్ళక తంతడానికి తెలవదా? బాబు గారు దుర్యోధన. నాయన సుయోధన, ఇక్కడ ఏమి జరుగుతున్నది? శ్రీకృష్ణుడు కపట నమస్కారములు పెట్టుచున్నాడు తండ్రి. బాబు గారు సుయోధన, నేను పాండవుల తరపున రాయబారములకు వచ్చిన వాడను. వారి రాజ్యమును వారికి ఇచ్చినతో. ఓరి కృష్ణ, ఓ ఈ పాండవ పక్షపాతి, ఆలమందలకు కాపలా కాసింది చాలక పిరికి పందలైన పాండవులకు కొమ్ము కాస్తున్నావా? సమరము చేయమను, అర్ధరాజ్యమేల పూర్తి రాజ్యమే ఇచ్చేదను. అయినతో కాచుకొను. చెల్లియో చెల్లకో, చెల్లియో చెల్లకో, తమకు చేసిన ఎక్కులు సైసిరందరు తొల్లిగతించే తొల్లిగతించే తొల్లిగతించే. నాయన సుయోధన, ఇక్కడ ఏమి జరుగుతున్నది? ఈ యాదవుడు తన తెలివితేటలను ప్రదర్శిస్తున్నాడు తండ్రి. ఓ ఈ కృష్ణ,
గతించిపోయిన విషయములేలా అసలు విషయమునకు రమ్ము. పాండవులు వారికి మీరు చేసిన అన్యాయములకు కడుంగడు చింతించుతున్నారు. అలనాడు ద్రౌపది మమ్మల్ని చూసి పక్కున నవ్వినప్పుడు మేము చింతించలేదా? ఆ చింత కన్నా ఈ చింత ఎంత? ఏమందు శకుని మామా? అదేనండి, ఆ ద్రౌపది చీరను ఏ బాణలో వేసి ఉడికించాలా, ఏ రేవులో ఉతకాలా అని ఆలోచిస్తున్నానండి. తమరు ఎంత బాధపడి ఉంటారు నని. ఓయి కృష్ణ, కపట నాటక సూత్రధారి, నీ మాయ మాటలు కట్టిపెట్టి వచ్చిన దారిని వెడలిపు. బాబు గారు దుర్యోధన స్టడీ. పాండవులకు కనీసము 5 ఊళ్ళెమ్ము. ఏలననినా 5 ఊళ్ళెమ్మనిర్రి. ఏ ఏ ఊళ్ళు? ఢిల్లీ, కలకత్తా, ముంబాయి, హైదరాబాదు, చెన్నై. కృష్ణ, ముఖ్యమైన 5 ఊళ్ళు మీకిచ్చినచో మిగిలినవి మేమెక్కడ పెట్టుకునవలను. సూది మన మోపినంత స్థలము కూడా ఇవ్వను. నీ దిక్కున్న చోటు చెప్పుకో. ఈ విషయమును చెప్పుటకు 3 దుర్యోధనులు అవసరమా? ఎరా ఉడైవర్లు, ఒళ్ళేమన్నా తిమ్మిరిగా ఉందా? సరిగ్గా డైలాగ్ చెప్పు గాడిద. ఎందుకో తెలియదు బాబు గారు, కళ్ళు తిరిగిపోతున్నాయి. క్షమించండి బాబు గారు, క్షమించండి. నాయన సుయోధన, ఇక్కడ ఏమి జరుగుతున్నది? శ్రీకృష్ణుడు కాళ్ళబేరంలోకి వచ్చినాడు తండ్రి. అయినచో యుద్ధం తప్పదా? అంతే, అదే ఖాయం చేసుకో. అయితే పద్యం తప్పదు. సుబ్బారాయుడు శృతి 4రా. కృష్ణ అని నీచమైన నాట్యము. అరే జెండాపై కపిరాజు. వన్స్ మోర్. జెండా వన్స్ మోర్. జమ్ వన్స్ మోర్. నర్మయ్య, వాయం ధర్మరాజా, నువ్వు సత్యవంతుని ప్రాణాలు తీసుకుపోయినంత మాత్రం చేత ఈ చింతామణి ఊరుకుంటదేటి? ఎరా దుబాయ్ బాబు, వీడికి ఏమైంది? ఇవాళ కళ్ళు తాగిన కోతిలా గెంతుతున్నాడు. అదే అర్థం కావట్లేదు బాబు. హోయి కృష్ణ, నీ మాటలు ముద్దు గొలుపుచున్నవి. నిన్ను ఆలింగనము చేసుకునవలనని మనసు ఉవ్విళ్ళూరుచున్నది. రమ్ము, దగ్గరకు రమ్ము. అబ్బా, నే రాను. వస్తే రంధ్రాలు కందేలా గదెత్తి బాస్తారు. వై సత్యవంతుడా, ఇస్తే యమధర్మరాజు ప్రాణాలు, లేకపోతే 5 కరింపిడి కట్లి కలిసిపెట్టబడతాను. చంపి పాదేశాను.